కార్మికుల ఐక్యత 2024-2025 వచ్చిన లాభాల వాటాను వెంటనే 2024-2025 వచ్చినటువంటి లాభాల వాటాను సొంతింటి పథకం వెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే మెడికల్ బోర్డు వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ బోర్డును వెంటనే కార్మికుల ఐక్యత నాణ్యమైన పనిముట్లను వెంటనే నాణ్యమైనటువంటి పనిముట్లను వెంటనే కార్మికుల ఐక్యత ఏఐక్యూసీ సింగరేణి సంస్థలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఏదైతే గత సంవత్సరం 2024-25 సంబంధించినటువంటి కంపెనీకి వచ్చిన లాభాలు ఇంతవరకు ప్రకటించలేదు. వెంటనే లాభాలు ప్రకటించి సింగరేణి కార్మికులకు 35% వాటా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల మార్చి 7 తారీఖు నాడు ఏదైతే స్ట్రక్చర్ మీటింగ్ కార్పొరేట్లో జరిగిందో అందులో పలు సమస్యలు ఇలా కంపెనీల ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఇలా కార్మికులు సొంతింటి పథకం వెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి యాజమాన్యం చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే కమిటీలు వేసి సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని చెప్పేసి ఏదైతే సింగరేణి సంస్థలో మరి ఇలా అనేక పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇలా టెండర్లు కావచ్చు, క్లర్కులు కావచ్చు, అవన్నీ కూడా వివిధ పద్ధతులు అవన్నీ ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఇలా క్యాంటీన్ విషయం వస్తే అధ్వాన్న పరిస్థితుల్లో క్యాంటీన్లు ఉన్నాయి. ఇలా మెగా క్యాంటీన్లు చేస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది గౌరవ సిఎండి గారు. మరి ఇంతవరకు అమలైతే లేదు కాబట్టి ఇలా మంచి క్యాంటీన్లో మంచి నాణ్యతమైన తిను పదార్థాలు అదేవిధంగా గుడ్డును బ్రెడ్ కూడా స్పెషల్గా ఇలా గ్రాండ్ చేయాలని చెప్పేసి భోజన సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఏఐటీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. ఇంతవరకు వాళ్ళకి రావాల్సిన టర్మినల్ బెనిఫిట్స్ కూడా ఆలస్యం జరిగి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే త్వరగతిగా వాళ్ళకి రావాల్సిన డబ్బులు చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా సిపిఆర్ఎంఎస్ స్కీమ్ కింద ఇలా హాస్పిటల్ రిటైర్మెంట్ కార్మికులు పోతే వాళ్ళ దగ్గర ఛార్జీలు వసూలు చేస్తాను. ఇది దుర్మార్గమైన చర్య. వెంటనే దాన్ని నిలిపివేసి రికవర్ అయిన ఛార్జీలు తిరిగి చెల్లించాలని చెప్పేసి ఏఐటీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ బోర్డు ఆలస్యం జరుగుతూ ఉన్నది. ఇలా డ్యూటీ చేయలేక మెడికల్ బోర్డు వాళ్ళు పెట్టక 5 నుంచి 10 నెలల వరకు ఇలా పెండింగ్లు ఉన్న కేసులు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి దుర్భర పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇటు డ్యూటీ లేక పైసలు రాక తిండికి లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ఫిట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఇలా రెఫరల్ పంపించిన వారిని కూడా వెంటనే మెడికల్ బోర్డు పిలవాలని చెప్పేసి ఏఐటీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ త్వరగా పరిష్కరించాలి. ఒకరి సింగరేణి యాజమాన్యం పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆగస్టు 1న అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లపై ఇలా ధర్నా కార్యక్రమాలు మెమోరాండంలను ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు పరిష్కరించకపోతే జియో ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో ఈ పోరాట కార్యక్రమంలో కలిసి రావాలని చెప్పేసి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికుల ఐక్యత జిందాబాద్.